ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు సురక్షితంగాను మరియు సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి పెన్షన్ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వివిధ రకాల వ్యాధులతో బాధపడే వారికి విడతల వారీగా పెన్షన్ ని పెంచుకుంటూ ప్రభుత్వం పోతూ ఉంది. ఈ పెన్షన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించబడుతూ ఉంది. సమాజంలోని వేరు వర్గాల వారికి అంటే వితంతువులు గాని, ఒంటరి మహిళలు గాని, చేనేత కార్మికులు గాని, కల్లుగీత కార్మికులు కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, ఇలా సమాజంలో వేరు వృత్తులకు సంబంధించి వేరు పెన్షన్లను ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈ పెన్షన్లకు ఎవరు అర్హులు, వయస్సు ఎంత, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, వారికి ఎంత అమౌంట్ వస్తుంది తదితర విషయాలకు సంబంధించి మనం ఈ వీడియో ద్వారా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఒకప్పుడు ఎన్టీఆర్ ఆసరా పథకం, ప్రభుత్వాలు వేరైనా పథకాలు పేర్లు వేరైనా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ పెన్షన్ల రకాలు ఒకటే, వీటికి అర్హతలు ఒకటే, వీటికి వచ్చే పెన్షన్ అమౌంట్ ను ప్రభుత్వాలు విడతల వారిగా పెంచుకుంటూ పోతూ ఉంటాయి. కనుక ఏ ప్రభుత్వం ఉన్నా ఈ పెన్షన్లకు అర్హతలు ఒకే విధంగా ఉంది కనుక వేరు రకాల పెన్షన్లను ఏ అర్హతలు ఉన్నాయి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి తదితర విషయాలపై ఈ వీడియో ద్వారా మనం పూర్తి వివరాలను తెలుసుకుందాము. ముందుగా వృద్ధాప్య పెన్షన్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వృద్ధాప్య పెన్షన్లు కావాలనుకునే వారు 60 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి అయితే వయసులో మినహాయింపు ఉంది. వారు 50 సంవత్సరాల వయసు ఉంటే వృద్ధాప్య పెన్షన్ కి అర్హులుగా ఉన్నారు. అయితే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు వారి క్యాస్ట్ సర్టిఫికెట్ ని అప్లికేషన్ సమయంలో జతపరచవలసి ఉంటుంది. ఈ వృద్ధాప్య పెన్షన్ కి కావాల్సిన పత్రాలు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్, ఎస్టీ వర్గం వారు అయితే మాత్రమే, మిగతా వారికి అవసరం లేదు. పాస్పోర్ట్ సైజు ఫోటో, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ. ఈ మధ్య కాలంలో ఆధార్ లో వయసును పెంచుతూ మోసాలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించినందువల్ల ఏదైతే ఆధార్ అప్డేట్ హిస్టరీని ప్రభుత్వం అడుగుతుంది. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిన ఉన్నవారు ఈజీగా ఆన్లైన్ లో ఆధార్ అప్డేట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా వారు డేట్ ఆఫ్ బర్త్ మార్చారా లేక ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఉందా తదితర విషయాలను ప్రభుత్వ అధికారులు మీ పెన్షన్ అప్లికేషన్ ని పరిశీలన చేసే సమయంలో చూస్తారు. ఒకవేళ ఆధార్ లో పాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే పెన్షన్ కి తీసుకుంటారు. ఒకవేళ అప్డేట్ చేసి ఉంటే మీరు నిజంగానే అప్డేట్ చేశామని దానికి సంబంధించి వివరించే ఇతర ధృవపత్రాలను అధికారులు చూపించి వారి సంతృప్తి కలిగే విధంగా మీరు వారికి వివరించాల్సి ఉంటుంది. ఈ వృద్ధాప్య పెన్షన్ కు దరఖాస్తు చేసుకునేవారు వృద్ధాప్య పెన్షన్ కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిలప్ చేయాలి. దానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారైతే ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్ ని దానికి జత చేసి పంచాయతీ ఆఫీస్కి వెళ్లి పంచాయతీ కార్యదర్శికి ఈ అప్లికేషన్ ఫారాన్ని ఇవ్వడం ద్వారా వారు పరిశీలించి అర్హత ఉంటే మీకు పెన్షన్ మంజూరు చేస్తారు. వృద్ధాప్య పెన్షన్ ప్రతి నెల ప్రస్తుతం ప్రభుత్వం 3,000 రూపాయలుగా వృద్ధులకి అందజేస్తూ ఉంది. వితంతు పెన్షన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితంతు పెన్షన్ ని ఎవరైతే కుటుంబ పెద్దగా ఉన్నటువంటి భర్త చనిపోయిన ఆడవారికి వారి సంక్షేమాన్ని కోరి అమలు చేస్తూ ఉంది. వితంతు పెన్షన్ కింద వితంతులకు ప్రతి నెల 3,000 రూపాయలు అందిస్తుంది. ఈ వితంతు పెన్షన్ కి అప్లికేషన్ చేసుకునేదానికి అర్హతలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా వారి వయస్సు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. అలాగే భర్త చనిపోయినప్పుడు వారు డెత్ సర్టిఫికెట్ ని పొంది ఉండాలి. అప్లికేషన్ చేసుకునే విధానం. వితంతు పెన్షన్ కి వితంతు పెన్షన్ అప్లికేషన్ ఫారాన్ని పూరించాల్సి ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ ఫారానికి కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే భర్త చనిపోయినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన డెత్ సర్టిఫికెట్ ని అప్లికేషన్ ఫారం కి అటాచ్ చేసి పంచాయతీ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీ గారికి ఈ దరఖాస్తును ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు విచారించి మీకు వితంతు పెన్షన్ ని ప్రతి నెల 3,000 రూపాయలు అందజేస్తారు. వికలాంగ పెన్షన్. ఎవరైతే వివిధ కారణాల చేత వికలాంగత్వం పొంది ఉంటారో, అటుకతో కావచ్చు, తర్వాత వచ్చే వ్యాధుల ద్వారా కావచ్చు, ప్రమాదాల ద్వారా వచ్చేటువంటి వికలాంగత్వాన్ని ఎవరైతే వికలాంగులు ఉంటారో అలాంటి వారికి ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ అందిస్తుంది. ఈ వికలాంగులు ఏ విధంగా వికలాంగత్వ పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఏమిటి తదితర విషయాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా వికలాంగత్వం ఉన్నవారు సదరం సర్టిఫికెట్ ని పొందాల్సి ఉంటుంది. జిల్లా వైద్యాధికారిని సంప్రదించి తమకు వికలాంగత్వం ఉంది అని నిరూపించే ధృవపత్రాన్ని అంటే సదరం సర్టిఫికెట్ ని పొందాల్సి ఉంటుంది. ఈ సదరం సర్టిఫికెట్ లో వికలాంగత్వం కనీసం 40% ఉన్నవారే వికలాంగ పెన్షన్ కి అర్హులుగా ఉంది. ఒకవేళ చెవిటి వారు, మూగవారు అయితే కనుక వికలాంగత్వం 51% ఉండాలి. ఇలా తమకు వికలాంగత్వం ఉంది అని జిల్లా వైద్యాధికారి నుంచి సదరం సర్టిఫికెట్ పొందిన వారు వికలాంగత్వ పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు.
వికలాంగత్వ పెన్షన్ అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో, అలాగే జిల్లా వైద్యాధికారి అందించిన సాధారణ సర్టిఫికెట్ ని అప్లికేషన్ ఫారానికి జత చేసి పంచాయతీ కార్యదర్శి గారికి ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయంలో అయినా వెళ్లి పంచాయతీ సెక్రటరీ గారికి లేదా విఆర్ఓ గారికి ఈ దరఖాస్తు ఫారాన్ని ఇవ్వడం ద్వారా వారు ఎంక్వైరీ చేసి మీకు వికలాంగత్వం ఎంత ఉంది, మీరు అర్హులేనా తదితర విషయాలను పరిశీలించి మీకు అర్హత ఉంటే కనుక వికలాంగత్వ పెన్షన్ ని అమలు చేసి ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ ని వికలాంగులకి అందిస్తారు. వివిధ రకాల వికలాంగులకి వేరు అమౌంట్ ఉన్నాయి. వికలాంగత్వాన్ని బట్టి అమౌంట్ ఎక్కువ తక్కువ ఉంటుంది. చేనేత కార్మికుల పెన్షన్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మిక వర్గానికి చెందిన వారు చేనేత కార్మికులు అయి ఉంటే ప్రభుత్వం వారికి పెన్షన్ ని అందజేస్తుంది. వీరు వయస్సు 50 సంవత్సరాలుగా ఉంది. వీరు ఆయా చేనేత సహకార సంఘాల నుంచి చేనేత కార్మికులుగా గుర్తింపు కార్డు పొంది ఉండాలి. ఇలాంటి వారు ఈ చేనేత పెన్షన్ కి అర్హులుగా ఉంది. చేనేత కార్మికుల పెన్షన్ కి ఎలా అప్లై చేసుకోవాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు ఇలా ఉన్నాయి. అప్లికేషన్ ఫారం చేనేత కార్మికులకు సంబంధించింది ఉండి దాన్ని రాయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో దానికి అతికించాలి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ, ఎవరైతే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అలాంటి వారు సులభంగా ఆన్లైన్ ద్వారా అప్డేట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క జెరాక్స్ ఫారాన్ని అప్లికేషన్ జతపరచాల్సి ఉంటుంది. అలాగే చేనేత గుర్తింపు కార్డు, సహకార సంఘం నుంచి పొందిన గుర్తింపు కార్డు జెరాక్స్ పత్రాన్ని కూడా అప్లికేషన్ కి జత చేసి గ్రామ సచివాలయంలో గానీ విఆర్ఓ గారికి కానీ ఈ దరఖాస్తు ఫారాన్ని ఇవ్వడం ద్వారా వారు ఎంక్వైరీ చేసి మీరు చేనేత కార్మికులేనని గుర్తించి మీకు 50 సంవత్సరాల వయసు నిండిందని గుర్తించి ఆ తర్వాత మీరు అర్హులుగా తేల్చి వారు మీకు ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ ని మంజూరు చేస్తారు. కల్లు గీత కార్మికుల పెన్షన్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్లు మీద ఆధారపడి జీవించే వారికి పేదవారైతే వారికి ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ ని ప్రభుత్వం అందిస్తూ ఉంది. దీనికి సంబంధించి వయస్సు 50 సంవత్సరాలుగా ఉంది. అలాగే కల్లు గీత కార్మికులు టోడీ కోఆపరేటివ్ సొసైటీలో గుర్తింపు కార్డు పొందాల్సి ఉంటుంది. తాము కల్లు గీత కార్మికులు అని గుర్తింపు కార్డు ఉన్నవారు ఈ పెన్షన్ కి అర్హులుగా ఉంది. కల్లు గీత కార్మికులు పెన్షన్ కి అప్లై చేసుకునే విధానం, కల్లు గీత కార్మికుల పెన్షన్ అనే అప్లికేషన్ ఫారాన్ని రాయాల్సి ఉంటుంది. దానికి పాస్పోర్ట్ సైజు ఫోటోని అతికించి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే కల్లు గీత కార్మికులుగా గుర్తింపు పొందిన గుర్తింపు కార్డు జిరాక్స్ పత్రాన్ని జత చేసి గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ లేదా విఆర్ఓ గారికి ఈ దరఖాస్తును సమర్పిస్తే వారు ఎంక్వైరీ చేసి మీరు నిజంగానే కల్లు గీత కార్మికులని, మీకు 50 సంవత్సరాల వయసు ఉందని, మీకు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీలో ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయలేదని, అలాగే మీకు కల్లు గీత కార్మికుల సంఘంలో గుర్తింపు కార్డు ఒరిజినల్ అని నిర్ధారించుకుంటే వారు మిమ్మల్ని కల్లు గీత కార్మికుల పెన్షన్ పథకానికి అర్హులుగా ఎంపిక చేసి ప్రతి నెల 3,000 రూపాయల్ని మీకు పెన్షన్ అందిస్తారు. ట్రాన్స్జెండర్ పెన్షన్ పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉంటారో ఆడక మగ కానివారు, ఇలాంటి వారు జిల్లా వైద్యాధికారిని సంప్రదించి తాము ట్రాన్స్జెండర్ గా ఉన్నామని నిర్ధారించే ధృవీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. అలాంటి పత్రాన్ని పొందిన వారు 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అలాగే ట్రాన్స్జెండర్ దరఖాస్తు చేసుకునే విధానం, ట్రాన్స్జెండర్ల పెన్షన్ పథకానికి ప్రత్యేకంగా అప్లికేషన్ ఫారం ఉంటుంది. ట్రాన్స్జెండర్ పెన్షన్ అప్లికేషన్ ఫారం ని తీసుకుని దాన్ని పూర్తిగా వివరాలతో రాసి, అలాగే జిల్లా వైద్యాధికారి ఏదైతే ఇస్తారో ట్రాన్స్జెండర్ గుర్తింపు ధృవీకరణ సర్టిఫికేట్ ని జిరాక్స్ ఫారాన్ని అప్లికేషన్ ఫారానికి అటాచ్ చేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లికేషన్ ఫారానికి అతికించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుని అలాగే రేషన్ కార్డుని ఈ అప్లికేషన్ ఫారానికి జిరాక్స్ పేపర్లు జత చేసి గ్రామ సచివాలయంలో గానీ, ఎంఆర్ఓ ఆఫీసులో గానీ, పంచాయతీ సెక్రటరీ గానీ, విఆర్ఓ గారికి కానీ అందజేయడం ద్వారా వారు ఎంక్వైరీ చేసి మీరు నిజంగానే ట్రాన్స్జెండర్లు అని నిర్ధారించి మీరు గనక ట్రాన్స్జెండర్లు అయితే ప్రతి నెల మీకు 3,000 రూపాయలు పెన్షన్ ని ప్రభుత్వం అందిస్తుంది. మత్స్యకారుల పెన్షన్, ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకార జీవనంపై ఆధారపడి జీవించే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ ని అందిస్తూ ఉంది. వీరు 50 సంవత్సరాల వయసు నిండి మత్స్య కార్మికులుగా మత్స్యకార శాఖ నుండి ధృవీకరణ పత్రం అంటే గుర్తింపు కార్డు ఉన్నవారు అర్హులుగా ఉంది. మత్స్యకార పెన్షన్ పథకానికి అప్లికేషన్ చేసుకునే విధానం, మత్స్యకార పెన్షన్ పథకానికి మత్స్యకార అప్లికేషన్ ని సపరేట్ గా ఉంటుంది. దాన్ని తీసుకుని వారు పూర్తి వివరాలతో రాయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫారానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించి జిరాక్స్ పేపర్లు
ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే మత్స్యకార శాఖ నుంచి పొందిన గుర్తింపు కార్డు జిరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్ పేపర్లను అటాచ్ చేసి పంచాయతీ సెక్రటరీ గాని విఆర్ఓ గారికి కానీ ఇవ్వడం ద్వారా వారు ఎంక్వైరీ చేసి మీరు నిజంగానే మత్స్యకారులని, మీకు 50 సంవత్సరాల వయసు నిండిందని, మీ గుర్తింపు కార్డు ఒరిజినల్ అని నిర్ధారించి వారు మిమ్మల్ని పెన్షన్ కి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ప్రతి నెల 3,000 రూపాయలు మీకు మత్స్యకార పెన్షన్ ని ప్రభుత్వం అందిస్తుంది. కళాకారుల పెన్షన్ పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ కళల్లో శిక్షణ పొంది కళలను ప్రదర్శించే వారికి, అంటే హరికథ, బుర్రకథ తదితర నాటకాలను ప్రదర్శించే వారికి పెన్షన్ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ఇలాంటి వారు సంబంధిత శాఖ నుంచి కళాకారులుగా ఉన్నట్టు గుర్తింపు పత్రాన్ని, అంటే ఐడెంటిటీ కార్డును పొంది ఉండాలి. అలాంటి వారు ఈ పెన్షన్ పథకానికి అర్హులుగా ఉంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కళాకారుల పెన్షన్ పథకానికి కళాకారుల వయస్సు 50 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే వారు కళాకారులను నిర్ధారించే ఐడెంటిటీ కార్డు ప్రభుత్వం నుంచి పొంది ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఇలాంటి వారు కళాకారుల పెన్షన్ పథకం అప్లికేషన్ ఫారాన్ని తమ పూర్తి వివరాలతో రాసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి, అలాగే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆధార్ అప్డేట్, కళాకారులు అని గుర్తించే ఐడెంటిటీ ప్రూఫ్, ఇతర జిరాక్స్ పేపర్లను అప్లికేషన్ ఫారానికి జత చేసి పంచాయతీ సెక్రటరీ గాని విఆర్ఓ గారికి కానీ ఈ దరఖాస్తు ఫారాన్ని అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారులు ఎంక్వైరీ చేసి మీరు నిజంగానే కళాకారులని, మీకు వయస్సు 50 సంవత్సరాలు నిండిందని నిర్ధారించి మీకు అర్హత ఉంటే ఈ కళాకారుల పెన్షన్ పథకాన్ని అర్హులుగా గుర్తిస్తారు. ఆ పైన ప్రభుత్వం ప్రతి నెల మీకు 3,000 రూపాయలు పెన్షన్ ని అందిస్తుంది. డయాలసిస్ పెన్షన్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్లకు ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ అందిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నవారు అయి ఉండాలి. ఈ పెన్షన్ అర్హతకు వయస్సు పరిమితి అంటూ ఏమీ లేదు. డయాలసిస్ పెన్షన్ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్, అప్లికేషన్ పెట్టుకునే విధానం. ఎవరైతే కిడ్నీ వ్యాధులతో రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకునేవారు డయాలసిస్ పెన్షన్ పథకం అప్లికేషన్ ఫారాన్ని తీసుకుని వారి పూర్తి వివరాలు రాయాల్సి ఉంటుంది. అలాగే తమ వ్యాధికి సంబంధించిన వివరాలను అప్లికేషన్ ఫారంలో డీటెయిల్ గా రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫారానికి జత చేయవలసిన డాక్యుమెంట్స్ ఇలా ఉన్నాయి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ కి అతికించాలి. అలాగే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వారు డయాలసిస్ పేషెంట్ గా ఉన్నట్టుగా హాస్పిటల్ వారు ఇచ్చేటువంటి ధృవీకరణ పత్రం తీసుకుని ఆ ధృవీకరణ పత్ర జిరాక్స్ ని, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను జిరాక్స్ పేపర్లను అప్లికేషన్ ఫారానికి అటాచ్ చేసి పంచాయతీ సెక్రటరీ గాని విఆర్ఓ గారికి కానీ అందించడం ద్వారా వారు ఎంక్వైరీ చేసి మీకు నిజంగానే వ్యాధి ఉందని, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని నిర్ధారించి మీకు అర్హత ఉంటే గనక ఈ డయాలసిస్ పెన్షన్ పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తారు. ఆ పైన ప్రభుత్వం ప్రతి నెల మీకు 10,000 రూపాయలు పెన్షన్ ని మీకు అందిస్తుంది. సాంప్రదాయ చెప్పులు కుట్టేవారి పెన్షన్ పథకం. ఎవరైతే చెప్పులు కుట్టుకుని జీవనోపాధిని పొందేవారు పేదవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అందజేస్తూ ఉంది. ఇలాంటి వారు ఏ విధంగా అర్హత ఉంది, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి. సాంప్రదాయ చెప్పులు కుట్టుకునేవారు ఎవరైతే ఉన్నారో వారి వయస్సు 40 సంవత్సరాలు నిండి ఉండాలి. వీరు సాంఘిక సంక్షేమ శాఖలో చెప్పులు కుట్టుకునే వ్యక్తులుగా నమోదై ఉండాలి. ఇలాంటి వారు అర్హులుగా ఉంది. వీరు సాంప్రదాయ చెప్పులు కుట్టుకునే పెన్షన్ పథకానికి సపరేట్ గా అప్లికేషన్ ఫారం ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫారాన్ని తీసుకుని వారి పూర్తి వివరాలను అందులో రాయాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటోని దానికి అతికించి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా పొందిన గుర్తింపు కార్డుని, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, జిరాక్స్ పేపర్లను అప్లికేషన్ జతపరిచి ఈ అప్లికేషన్ ఫారాన్ని పంచాయతీ సెక్రటరీ గాని లేదా విఆర్ఓ గారికి కానీ అందిస్తే వారు ఎంక్వైరీ చేసి మీరు ఈ పథకానికి అర్హులైతే మీకు ప్రతి నెల 3,000 రూపాయలు ప్రభుత్వం పెన్షన్ ని అందిస్తుంది. డప్పు కళాకారుల పెన్షన్ పథకం. ఎవరైతే డప్పు కొట్టుకుని జీవనోపాధిని పొందుతూ ఉంటారో అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ ని అందిస్తుంది. ఇలాంటి వారు పెన్షన్ పథకానికి అర్హతలు ఇలా ఉన్నాయి. డప్పు కళాకారుల వయస్సు 50 సంవత్సరాలు నిండి ఉండాలి. వీరు సాంఘిక సంక్షేమ శాఖలో డప్పు కళాకారులుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అలాంటి వారు ఈ పథకానికి అర్హులుగా ఉంది. డప్పు కళాకారుల పెన్షన్ అప్లికేషన్ చేసుకునే విధానం. ముందుగా డప్పు కళాకారులకు ప్రత్యేకంగా పెన్షన్ అప్లికేషన్ ఫారం ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫారం తీసుకుని వారి పూర్తి వివరాలను రాయాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్,
ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే డప్పు కళాకారులుగా సంక్షేమ శాఖ ద్వారా పొందిన ఐడెంటిటీ ప్రూఫ్ యొక్క జిరాక్స్ పేపర్ ను అప్లికేషన్ కి జతపరిచి పంచాయతీ సెక్రటరీ లేదా విఆర్ఓ గారికి అప్లికేషన్ అందించడం ద్వారా వారు ఎంక్వైరీ చేసి మీరు నిజంగానే డప్పు కళాకారులని, మీకు 50 సంవత్సరాల వయసు నిండిందని నిర్ధారించి మీకు అర్హత ఉంటే పెన్షన్ ని అర్హులుగా తేలుస్తారు. ఆపై ప్రతి నెల 3,000 రూపాయలు ప్రభుత్వం మీకు పెన్షన్ అందిస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల పెన్షన్ పథకం. మూత్రపిండాల వ్యాధితో దీర్ఘకాలికంగా 3వ, 4వ, 5వ స్టేజీలో బాధపడుతూ ఉన్నవారు ఈ పెన్షన్ పథకానికి అర్హులుగా ఉంది. వీరికి వయస్సుతో నిమిత్తం లేదు. ఈ పెన్షన్ పథకానికి రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకోకపోయినా కూడా అర్హులుగానే ఉంది. వీరు జిల్లా వైద్యాధికారిని సంప్రదించి వారికి మూత్రపిండాల సమస్యలు ఉన్నట్టుగా నిర్ధారించే ధృవీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. మెడికల్ సర్టిఫికెట్ ని పొంది వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మూత్రపిండాల వ్యాధి పెన్షన్ పథకానికి అప్లికేషన్ పెట్టుకునే విధానం ఇలా ఉంది. ముందుగా మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు సెపరేట్ అప్లికేషన్ ఫారం ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫారానికి పాస్పోర్ట్ సైజు ఫోటో అతికించి వారి పూర్తి వివరాలను, వారి వ్యాధికి సంబంధించిన వివరాలను అందులో రాయాల్సి ఉంటుంది. అటు తర్వాత వారి రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ పేపర్లు, అలాగే జిల్లా వైద్యాధికారి అందించే మెడికల్ సర్టిఫికేట్ జిరాక్స్ పేపర్ ని జతపరిచి అప్లికేషన్ ని విఆర్ఓ గారు లేదా పంచాయతీ సెక్రటరీ గారికి అందిస్తే వారు ఎంక్వైరీ చేసి మీకు ఈ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయితే మీకు మూత్రపిండాల వ్యాధి పెన్షన్ పథకానికి ఎంపిక చేస్తారు. ఆ పైన ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ ని మీకు ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్ పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెల పెన్షన్ ని అందిస్తూ ఉంది. దీనికి సంబంధించి వ్యాధులు ఇలా ఉన్నాయి. తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, తీవ్రమైన హిమోఫిలియో వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ పెన్షన్ కి అర్హులుగా ఉంది. ఇలాంటి వారు జిల్లా వైద్యాధికారిని సంప్రదించి వారికి సంబంధిత వ్యాధులు ఉన్నట్టు ధృవీకరించే మెడికల్ సర్టిఫికేట్ ని పొందాల్సి ఉంటుంది. అటు పిమ్మట వీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్ కొరకు దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్ సపరేట్ గా అప్లికేషన్ ఫారం ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి వారికి సంబంధించిన వ్యాధి గురించి డీటెయిల్ గా దాంట్లో రాయాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లికేషన్ ఫారానికి అతికించి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్ పేపర్లను కూడా అతికించాల్సి ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి మెడికల్ సర్టిఫికెట్ ని, మీకు ఈ వ్యాధి ఉంది అంటూ నిర్ధారించి ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ జిరాక్స్ పత్రాన్ని అప్లికేషన్ ఫారానికి జతపరచాల్సి ఉంటుంది. ఆ పైన విఆర్ఓ గారికి లేదా పంచాయతీ సెక్రటరీ గారికి ఈ దరఖాస్తు ఫారాన్ని ఇస్తే వారు ఎంక్వైరీ చేసి మీకు ఈ వ్యాధులు ఉన్నట్టు నిర్ధారించి మీకు అర్హత ఉంటే పెన్షన్ కి ఎంపిక చేస్తారు. అటుపైన ప్రతి నెల మీకు వ్యాధిని బట్టి 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్ ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ పథకం. ఎవరైతే ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అందిస్తుంది. ఇలాంటి వారు జిల్లా వైద్యాధికారిని సంప్రదించి తమకు ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించే మెడికల్ సర్టిఫికేట్ ని పొందాల్సి ఉంటుంది. కనీసం ఎయిడ్స్ వ్యాధి వచ్చి 6 నెలలుగా చికిత్స పొందుతున్న వారు దీనికి అర్హులుగా ఉంది. వయస్సు నిమిత్తం ఏమీ లేదు. ఇలాంటి వారు ఈ పథకానికి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో వివరాలు ఎలా ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల అప్లికేషన్ ఫారాన్ని తీసుకుని వారి పూర్తి వివరాలను రాయాల్సి ఉంటుంది. తమకు వ్యాధి గురించి జిల్లా వైద్యాధికారి ఏదైతే మెడికల్ సర్టిఫికెట్ లో వివరిస్తారో దానికి సంబంధించిన వివరాలను కూడా అప్లికేషన్ ఫారం లో రాయాల్సి ఉంటుంది. ఆ తరువాత వారు ఆధార్ కార్డ్, అలాగే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ జారీ చేసినటువంటి మెడికల్ సర్టిఫికెట్ ని, మీకు HIV వ్యాధి ఉంది అంటూ నిర్ధారించి ఇచ్చిన సర్టిఫికెట్ జిరాక్స్ పత్రాన్ని అప్లికేషన్ ఫారానికి జత చేయాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డును కూడా జిరాక్స్ పేపర్ జత చేసి పంచాయతీ సెక్రటరీ లేదా విఆర్ఓ గారికి అందిస్తే వారు ఎంక్వైరీ చేసి మీకు నిజంగానే HIV వ్యాధి ఉందని నిర్ధారిస్తే మీకు అర్హత ఉంటే ఈ యొక్క HIV ఎయిడ్స్ పెన్షన్ పథకానికి మిమ్మల్ని అర్హులుగా ఎంపిక చేస్తారు. ఆ పైన ప్రతి నెల మీకు 3,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం నుంచి వస్తుంది. పక్షవాతంతో బాధపడే వారికి పెన్షన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షవాతం వ్యాధితో బాధపడే వారికి పెన్షన్ కు అర్హులుగా తేల్చి వారికి ప్రతి నెల పెన్షన్ ని అందిస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎవరైతే పక్షవాతం వ్యాధితో బాధపడుతూ మంచంలో ఉండేవారు, అలాగే కదలలేని స్థితిలో వీల్ చైర్ ద్వారా నడిచేవారు, అంటే వీల్ చైర్ ని తోసుకుంటూ ఉండేవారు అన్నమాట, అలాంటి వారికి ఈ పథకానికి అర్హులుగా ఉంది. అలాగే ఎవరైనా సరే శరీరంలో తీవ్రమైన కండరాల వ్యాధి ఉన్నవారు కూడా ఈ పెన్షన్ పథకానికి అర్హులుగా ఉంది. ఇలాంటి వారు జిల్లా వైద్యాధికారిని సంప్రదించి, అంటే సదరం
సర్టిఫికేట్ లాంటిది వికలాంగులకు ఇస్తారు కదా, అలాంటిదే వీరు జిల్లా మెడికల్ ఆఫీసర్ ని సంప్రదించి వీరికి పక్షవాతం లేదా కండరాల వ్యాధి ఉంది అని డాక్టర్ ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. అలాగే వ్యాధి ఉన్నట్టు వారు మెడికల్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఇలా సర్టిఫికేట్ పొందిన వారు ఈ పక్షవాతం పెన్షన్ పథకానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పక్షవాత పెన్షన్ పథకానికి సపరేట్ అప్లికేషన్ ఫారం ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫారాన్ని పూర్తి వివరాలతో అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వారి వివరాలు రాసి వారికి పక్షవాతం దానికి సంబంధించి వ్యాధి వివరాలు రాయాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే మెడికల్ సర్టిఫికేట్ జిల్లా వైద్యాధికారి ఇచ్చింది జిరాక్స్ పేపర్ ను జత చేసి అప్లికేషన్ ఫారానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి విఆర్ఓ గారు లేదా పంచాయతీ సెక్రటరీ గారికి అప్లికేషన్ ఇవ్వడం ద్వారా వారు ఎంక్వైరీ చేసి మీకు నిజంగానే పక్షవాతం ఉందని, కదలలేని స్థితిలో లేదా వీల్ చైర్ ద్వారా జీవనం గడుపుతున్నారని నిర్ధారిస్తే మీకు ప్రతి నెల వ్యాధి తీవ్రతను బట్టి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్ పథకానికి మిమ్మల్ని అర్హులుగా తెలుస్తారు. ఆ పైన ప్రతి నెల మీకు పెన్షన్ అనేది ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. ఏదైతే ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి ఇతర అర్హతలు కూడా ఉండాలి. దానికి సంబంధించి పెన్షన్లకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. పెన్షన్ పొందాలి అనుకునేటువంటి వారి అర్హుల యొక్క అర్హతలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు 10,000 రూపాయలు జీవనోపాధి పొందుతూ ఉండాలి. అలాగే పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే నెలకు 12,000 రూపాయలు ఆదాయం ఉన్నవారు, అలాగే కుటుంబంలో ఎవరికైనా 3 ఎకరాల మాగాని గాని లేదా 10 ఎకరాల మెట్ట భూమి గాని లేదా మాగాని మెట్ట 10 ఎకరాలకు లోబడి ఉన్నవారే అర్హులు. కుటుంబంలో కారు లాంటి 4 చక్రాల వాహనాలు ఉండకూడదు. ఆటో, క్యాబ్, అలాగే ట్రాక్టర్ ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి, సేల్స్ ట్యాక్స్ లాంటి వాటిని చెల్లించేవారు అనర్హులుగా ఉంది. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే గనక అలాంటి వారి కుటుంబ సభ్యులు ఈ పెన్షన్ పథకాలకు దరఖాస్తు చేసుకునే దానికి అర్హత లేదు. ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో అలాంటి వారి కుటుంబంలో దరఖాస్తు చేసుకునే దానికి, ఇతరులు దరఖాస్తు పెట్టుకునే దానికి వెసులుబాటు అయితే ఉంది. ఎవరైతే విద్యుత్ వినియోగం ఉంటుందో ప్రతి నెల 300 యూనిట్లు వాడకం దాటరాదు. 12 నెలల సరాసరి విద్యుత్ వినియోగాన్ని ఏదైతే అధికారులు లెక్కలోకి తీసుకుని ఎంక్వైరీ చేసి వీరు విద్యుత్ ఎంత వాడుతున్నారు అనే దాన్ని చూస్తారు. ఇలాంటి అర్హతలు ఉన్నవారు మాత్రమే ఈ పథకాలకు అర్హులుగా ఉంది. వ్యాధిగ్రస్తులు, ఇతర వికలాంగులకు కొన్ని మినహాయింపులు అయితే ఉంటాయి. ఈ విధంగా వివిధ రకాల పెన్షన్దారులు వారి అప్లికేషన్ ఫారాలు సపరేట్ గా ఉంటాయి. వాటిని రాసి సంబంధిత జిరాక్స్ పేపర్లను అప్లికేషన్ కి అటాచ్ చేసి పంచాయతీ సెక్రటరీ గాని, విఆర్ఓ గారికి కానీ ఇచ్చి మీ పెన్షన్లను మీకు అర్హత ఉంటే ఈ విధంగా పొందవచ్చు.